హైడ్రా అక్రమ నిర్మాణాలను డెఫినెట్గా కూల్చి తీరాల్సిందే. ఎట్ ద సేమ్ టైం చెరువులను పరిరక్షించాల్సిందే. ఏవైతే కబ్జాలకు గురవుతున్నటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయో, చెరువు భూములు ఉన్నాయో, వాటినన్నింటినీ కాపాడి తీరాల్సిందే. కాకపోతే వెళ్తున్నటువంటి ప్రొసీజర్ పైనే పలు ప్రశ్నలు వస్తున్నాయి. అంటే వితౌట్ నోటీసింగ్, ఎటువంటి నోటీసులు లేకుండా కూల్చేయడం కరెక్టా అని కోర్టు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి క్రమంలో మాట్లాడదాం. ముందుగా ఆంజనేయులు గారు మీరు చెప్పండి. ఆంజనేయులు గారు వినిపిస్తోందా? హైడ్రాకు సంబంధించి అటెంప్ట్ డౌటే లేదండి. హైడ్రా అనేది ఒకటి ఉండి తీరాల్సిందే, అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందే. అయితే ఇక్కడ నిన్న హైకోర్టు నోటీసులు ఇవ్వకుండా అలా ఎలా కూలుస్తారు అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేసింది. ప్రతిపక్షాల నుంచి కూడా హైడ్రాకు సంబంధించి పలు విమర్శలు వస్తున్నటువంటి క్రమంలో మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అటెంప్ట్ మీరు ఎట్లా చూస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాన్యుడు, ఒక పేదవాడు ఇల్లు కొనుక్కున్నటువంటి వ్యక్తి సంచులు ముళ్ళలు చదువుకొని హైదరాబాద్ పట్టణానికో లేకపోతే ఏదైనా ఒక పట్టణానికి పోయి ఒక ఇల్లు కొనుక్కొని తన కల నెరవేరుతుంది అనుకున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము హైడ్రా పేరుతో ఏదైతే బడుగు బలహీన వర్గాల ఇళ్లను ఇలా కూలగొట్టేటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళు తిందామంటే టిఫిన్ చేయడానికి కూడా కనీసం సమానం చదువుకుందామని అంటే టైం ఇవ్వకుండా ఆగమేఘాల మీద, అది కూడా శనివారం ఆదివారమే 2 రోజులు చేస్తారు, మళ్ళీ మిగతా రోజులు రెస్ట్ తీసుకుంటారు. కేవలం శనివారం ఆదివారమే హైడ్రా పనిచేయడానికి కారణం ఏంటిది? వీక్ ఆఫ్ అనా, లేకపోతే కోర్టులు ఇవ్వాలి ఆ రోజు స్టేలు ఇచ్చేటువంటి పరిస్థితి, లేకపోతే సామాన్యుడు కోర్టుకు కూడా కనీసం ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకునేటువంటి పరిస్థితి సమయం కూడా ఇవ్వకుండా ఇలా సామాన్యులు కూలగొడతా ఉన్నారు. ఇవాళ హైడ్రా పేరు మీద ఏదైతే చెరువులను పరిరక్షించు, చెరువులను కాపాడు, ఈ మీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడున్నటువంటి అధికారులు ఇచ్చారు. ఇవాళ అధికారులు పర్మిషన్లు ఇచ్చిన అధికారులు మంచిగానే ఉన్నారు. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆ ప్లాట్లను సామాన్యులకు అమ్మి ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ చేసుకున్నటువంటి వాడు మంచిగానే ఉన్నాడు. కానీ ఇవాళ మధ్యంతరంగా ఇవాళ ఏదో ఈఎంఐ ధరలో నెలకొచ్చేటువంటి జీతం దాచుకుని ఒక రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తి ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటే ఇవాళ ఆ ఇల్లును హైడ్రా పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళని రోడ్డు మీద పడేసేటువంటి పరిస్థితి. ఇవాళ 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నటువంటి సందర్భం రోజులే, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవుతున్నటువంటి సందర్భం చూడలే, విద్యార్థులు చదువుకునేటువంటి వ్యక్తులు ఉంటారని చెప్పేసి చూడలే, చూడకుండా ఇలా సామాన్య ఇల్లు కూలగొట్టినటువంటి పరిస్థితి. ఇలా ఓవైసీ లాంటి వాళ్ళు బిల్డింగ్లు కాలేజీలు కూలగొట్టమంటే విద్యార్థులు చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నారంటారు, కానీ మిగతా సామాన్యుల కుటుంబాలను మాత్రం రోడ్డును పనిచేసేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. ఇవాళ చెరువులు కాపాడాలనుకున్నప్పుడు ఫస్ట్ బఫర్ జోన్ ఏర్పడింది. ఈ జోన్ నుంచి ఈ జోన్ వస్తుంది, ఈ జోన్ లో ఉన్నారు కాబట్టి మీరు కొనుక్కోవద్దని చెప్పి సామాన్యునికి చెప్పండి, లేకపోతే కొనుక్కునేటువంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వండి, లేకపోతే దానిని ఏ విధంగా పునరుద్ధరించుకోవాలి, లేకపోతే సామాన్యులకు నష్టం జరగకుండా ఏ విధంగా చెయ్యాలన్నటువంటి ఒక విధానం ద్వారా చేయాలి. కానీ ఇవాళ కోర్టు పదే చెప్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి గారు కావాలనే ఉద్దేశంతో పేద ప్రజలను రోడ్డు మీద పడేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది పేద ప్రజలను మోసం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ అన్ని పర్మిషన్స్ తో ఇల్లు కట్టుకోవడం, అంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి పర్మిషన్ వచ్చింది, వాళ్ళు ఇంకా ఈఎంఐలు కడుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటిది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్రమంగా టోటల్గా అంటే ఉన్నటువంటి స్థలానికి ఇంకాస్త ఆక్రమించి షాప్స్ పెట్టుకోవడం కావచ్చు. ఇప్పుడు మొన్న రోడ్ల పైన ఉన్నటువంటి వాటికి సంబంధించి, ఫుట్పాత్కు సంబంధించి కొన్ని డెసిషన్స్ తీసుకొని అప్పటికప్పుడు తొలగించిన పరిస్థితి ఉంది. అంటే అటువంటివి ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తూ పోతే ఇంకెట్లా తొలగిస్తారు, ఎట్లా కుదురుతుంది? మీ సజెషన్? ఫుట్పాత్లు ఆక్రమించుకున్నటువంటి తొలగించండి, చాలా బాగానే రోడ్లన్నీ డెవలప్ అయితే రోడ్డు మీద ఆక్యుపై చేసుకున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో సామాన్యునికి షాపులకు ఇబ్బంది కలగకుండా ఆ రోడ్డు పైకి ఆక్యుపై లేకపోతే రోడ్డు మీద సామాన్లు పెడుతుండ్రా, లేకపోతే రోడ్డు మీద ఏం చేస్తున్నటువంటి విషయం ద్వారా వాళ్ళను తొలగించడంలో తప్పులేదు. ఇవాళ సామాన్యుడు ఏదైతే రియల్ ఎస్టేట్ బిల్డర్ ఉన్నాడో, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కట్టేటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనరు ఇదంతా చూపిస్తాడు, ఇదంతా మనదే, జిహెచ్ఎంసీ నుంచి వెళ్ళి పర్మిషన్లు ఉన్నాయి, మున్సిపాలిటీ నుంచి వెళ్ళి పర్మిషన్లు ఉన్నాయి, మీకు బ్యాంకు కూడా 100% లోన్ ఇస్తుంది అని చెప్పిన తర్వాత సామాన్యుడు ఇవన్నీ ఎంక్వైరీ చేసుకోకుండా సరే కొద్ది వరకు కొంతమంది 50% చూస్తారు, కొంతమంది సామాన్యులు అరే అపార్ట్మెంట్ కొనుక్కోవాలి కదా, పోతుందో లేకపోతే ఉంటుందో, సిటీకి సెంటర్ లో ఉండదని చెప్పేసి కొనుక్కుంటారు. మన బంధువులు ఎవరైనా కూడా అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ చూసిరా అంటే లేదు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది కదా,
జిహెచ్ఎంసీ ద్వారా వచ్చినటువంటి లేఅవుట్ ఉన్నది కదా, ఇలా బ్యాంకు లోన్ ఇస్తుందంటే నమ్ముతారు. నమ్మిన తర్వాత బ్యాంకు వాళ్ళు ఇస్తుండ్రు 100% లోన్ ఇస్తుండ్రు కాబట్టి మనం కొనుక్కోవడంలో దీంట్లో తప్పు లేదు. ఇలా అని చెప్పేసి సామాన్యుడు ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు. కానీ వాడు వేరైతే బిల్డర్ ఉన్నాడు, ఆ బిల్డర్ ఎంతవరకు అప్రోచ్ అయ్యిండు, లేకపోతే ఎంతవరకు కబ్జా చేసాడు, సరే ఎంత ఒక 100 మీటర్స్ కూడా కొట్టు. నువ్వు ఫస్టే రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో అత్యధికంగా రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కదా, ఈ చెరువులు ఏవైతున్నాయో, ఈ పరిరక్షణ ఏదైతే చేయాలనుకుంటున్నారో లేదా వాగులు ఏదైతున్నాయో వాటి అన్నింటికి బఫర్ జోన్ వీటి నుంచి జ్వరాస్తాయని చెప్పి ఫారెస్ట్ అధికారులు పెడతారు. ఫారెస్ట్ అధికారులు ఇప్పటి నుంచో పెట్టారు. ఇగో ఈ బార్డర్ మా ఫారెస్ట్ ఆఫీసర్లకు ఉంది అని చెప్పేసి. ఓకే, దిలీప్ రెడ్డి గారు ఏంటి మీ వర్షన్ ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలను మరి ఎట్లా ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకురావడం ఎట్లా సాధ్యమవుతుంది? అంటే నిన్న ఎంఏ షరీఫ్ గారు అనే వ్యక్తి మండే రోజు తను కోర్టుకు పోతే జస్టిస్ విజయసేన్ రెడ్డి గారి ధర్మాసనం క్లియర్గా తీర్పు చెప్పింది, పిటిషనర్కి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి కూర్చొద్దని. గతంలో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పిందో మనం ఒకసారి చూద్దాం. ఎవరికైనా సరే వితౌట్ నోటీసు వెళ్ళి కూర్చొద్దు అని చెప్పింది. ఈరోజు మేము కూడా మా పార్టీ తరఫున చెప్పేది ఏంటంటే, ఇక్కడ నాలాలో, కుంటలో, రోడ్లో అఫీషియల్గా ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రాపర్టీని ఎవరైనా కబ్జా చేస్తే నువ్వు దానికి నోటీస్ ఇచ్చి ఒక చట్ట ప్రకారంగా నువ్వు పోతే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు అన్ని అనుమతులు వచ్చి ఈరోజు అదే మున్సిపల్, అదే హెచ్ఎండిఏ నుంచి పర్మిషన్ తీసుకున్నటువంటి అపార్ట్మెంట్లను కూడా ఈరోజు కూల్చడం ఈరోజు మనం చూస్తూ ఉంటాం. ఎందరో అన్ని రకాల అనుమతులు మరి ఆ రోజు ఏ విధంగా వచ్చింది. మేమైనది ఏంటంటే, మీరు అంతా చేయాలనుకుంటే ఇప్పుడు అమ్మినోడిదే తప్పు కదా, అన్నీ ఉన్నాయని చెప్పి అమ్మిండు కదా. ఆ రోజు పర్మిషన్ ఇచ్చినోడి జైలు నువ్వు అంతా ఉంటే, ఈరోజు అమ్మినోడి జైలు ఈరోజు వాళ్ళ నుంచి ఏమైనా కంపెన్సేషన్ వీళ్ళకి ఇప్పిస్తావా అని మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు ఒక బిల్డర్ ఉన్నాడండి, బిల్డర్ కట్టిండో అన్ని అనుమతులు వచ్చినాయి అంటున్నారు. ఈరోజు ఆ రోజు ఏ ప్రభుత్వ అధికారి అయితే వాళ్ళకి అనుమతి ఇచ్చిండో ఆ ప్రభుత్వ అధికారి పైన ఇంతవరకైనా చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? అంతేందుకండి, ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఇల్లే ఈరోజు మనకు FTL ఉంది, సారీ బఫర్ కూడా కాదు, అంటే FTL అంటే ఇంకా ఫుల్ ట్యాంక్ లెవెల్ లిమిట్ లోనే ఉన్నది. దానిపైన ఏ రోజైనా సరే ఈ రంగనాథ్ గారు ఏమైనా మనకు చెప్తా ఉన్నారా అండి? ఈరోజు ఇంకొకటి, నాన్ క్యాడర్ అధికారిని ఎవరిని కూడా ఆ రకమైనటువంటి కమిషనర్గా నియమించొద్దు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. ఈరోజు డైరెక్ట్గా ఉన్నటువంటి సివిల్ సర్వెంట్నే నియమించాలి. అసలు ఈ రంగనాథ్ గారి నియామకమే చెల్లదు కరెక్ట్గా ఆలోచిస్తే. ఈరోజు రంగనాథ్ గారి నియామకమే తప్పు, ఆయన చేస్తున్నటువంటి ప్రతి తప్పు. తనకి కోర్టులంటే లెక్కలేదా అండి? ఈరోజు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, అవి ఉన్నా సరే ఈరోజు ఒక దొంగలు పోతారండి, అర్ధరాత్రి ఎవరు పోతారండి? ఇళ్ల మీదకి పోలీసు అధికారులు పోతారా? ఒక దొంగలే పోతారు. మనకు ఈ దొంగల కంటే క్రూరంగా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వైనం చూస్తూ ఉన్నాం. మొన్న ఎంత మనం చూస్తూ ఉంటే ఆ ఐలాపురం తాండాలో ఎంత బిక్కుమని కూలగొట్టిరండి. ఒక వ్యక్తి మన మాణిక్ యాదవ్ అని ఉంటాడు, నా మిత్రుడే, వాళ్ళ ఇంట్లో ఎందుకు గులగొట్టిండు? ఆయన కేవలం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఆయన ఇంట్లో కేసీఆర్ ఫోటోలు అవి పెట్టుకున్నాడు అని చెప్పి ఆయన కూడా కక్ష కట్టి గులగొడతా ఉన్నాడు. ఈరోజు చూస్తూ ఉంటే పొంగులేటి గారి ఫామ్ హౌస్ ఎక్కడ ఉందండి? FTLలో ఉంది. మరి పొంగులేటి గారి ఫామ్ హౌస్ ఎందుకు కూలిపోదండి? తన పార్టీలో చేరినటువంటి పట్నం నరేంద్ర రెడ్డి గారి ఫామ్ హౌస్ ఎక్కడ ఉందండి? చెరువుకు పక్కకే ఉంది కదండి. మరి వాటిని ఎందుకు కూలగొట్టాడు అని అంటాం. ఇంకొకటి, ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీలో అండి, తన కాలేజీలో చదువుకున్న వాళ్ళు మాత్రమే పిల్లల, వేరే కాలేజీలో చదువుకున్న వాళ్ళు వీళ్ళ కుటుంబాల్లో ఎగ్జామ్స్ లేవా అండి? ఆ టైంలో ఎందుకు గులగొడతారు? మరి ఓవైసీ నీకు అంటగా అవుతున్నాడు అని చెప్పేసి ఓవైసీకి సంబంధించినట్టు ఆస్తులను ఎక్కడ కూడా టచ్ చేయడు. అంటే పేదోడికి నీ పార్టీలో ఉన్నవాడికి ఒక న్యాయము, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నవాడికి ప్రజలకు ఇంకొక న్యాయమా? అంటే ప్రతిపక్షము ప్రజలు రెండే ఒకే ఘాటిన ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డికి అంటగాగే వ్యక్తులు, రేవంత్ రెడ్డిలో పార్టీలో చేరినటువంటి వ్యక్తులకు మాత్రమే హైడ్రా పనిచేయదు. అంటే ఈ హైడ్రా కూడా చాలా సెలెక్టివ్గా వాళ్ళు రేవంత్ రెడ్డి ఏ లిస్ట్ అయితే ఇస్తాడో, ఎవరినైతే కూలగొట్టాలంటాడో, వీడరే మన పార్టీలకు వస్తలు లీడర్ అబ్బాయి నువ్వు ఏడ గులగొట్టు రంగనాథ్ అంటే, ఇంకా ఈ గురుభక్తి ప్రదర్శించి రంగనాథ్ ఒకటి గులగొట్టమంటే 2 గులగొట్టేటువంటి పరిస్థితి రంగనాథ్ గారు ఉన్నారు. నేను చెప్పినట్టు రంగనాథ్ గారి చెల్లదు. ఓకే, లింగం యాదవ్ గారు, హైడ్రా చేస్తున్నటువంటి అటెంప్ట్ ఓకే అండి, డౌటే లేదు, అక్రమ నిర్మాణాలని ఉంటే ఖచ్చితంగా కూల్చి తీరాలి. కానీ కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళట్లేదు. నోటీసులు ఇచ్చి చేయాల్సినటువంటి పని ఏదో సాటర్డే సండే చూసుకొని వెళ్ళి పని కానిచ్చేస్తున్నారు. ఇది కరెక్టేనా అనేది ఒకటి. అండ్ ఇంకొకటి, ఇక్కడ కోర్టుకు వెళ్ళి కొట్లాడలేనటువంటి వాళ్ళకు సంబంధించి ఈజీగా కూల్చిపడేస్తున్నారు, కానీ పెద్దలను మీరు పట్టించుకుంటలేరు. పెద్దలకు సంబంధించినవి చాలా వరకు, ఈవెన్ చాలా వరకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి, గల్లులేమో చిన్నగా ఉంటాయి, బట్ వాళ్ళకైతే మంచి పర్మిషన్సే ఉంటాయి, వాటిని ఎందుకు మీరు ముట్టుకుంటలేరు అని
క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనిపైన ఏంటి మీ సమాధానం? అండి హైదరాబాదు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ విధంగా విధ్వంసాలకు గురైంది అనేది ఇవాళ చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. హైదరాబాద్ సిటీ అంటేనే సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్ అనేది. కానీ గత ప్రభుత్వాలు ప్రత్యేకించి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇవాళ చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు ఏ విధంగా కబ్జా గురనేది ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వ భూములను రక్షించాలి. చెరువులని, నాలాలు ఏదైతే కబ్జా గురైనాయో అవన్నీ తిరిగి ప్రభుత్వాధీనంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ హైడ్రా ఉద్దేశం ఏంటండి? ప్రభుత్వ భూములు ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ నుంచి ఇవాళ ప్రభుత్వానికి స్వాధీనం చేసుకుంటుంది. నాలాలను ఎవరైతే ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్నారో, దాన్ని చెరువులని ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్నారో. లింగం యాదవ్ సార్, నార్మల్ గా ఒక సామాన్య ప్రజలుగా వాళ్ళ జీవితంలో కట్టుకునేటువంటి ఒక ఇల్లు, అది ఈఎంఐలో నడుస్తున్న ఇల్లు, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా వాళ్ళు కట్టారు, వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, బ్యాంకు నుండి లోన్ వచ్చింది, వాళ్ళది అక్రమం అని వాళ్ళు ఎట్లా అనుకుంటారు? అదే అండి, ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, ఇప్పుడు అధికారులను పట్టుకోవాలి. ఒక్క అధికారిని లోపలేసింది లేదు, మీరు ఒక్క అధికారిని లోపలేదు. ఎక్కడ కూడా పేద ప్రజలకు ఎవరైనా నిజమైన అర్హులైన పేదలు వాళ్ళ ఇండ్లు కనుక తెలుసో తెలియకో అట్లా కొనుక్కుంటే మేము వాళ్ళని ఆదుకుంటాం. మా ప్రభుత్వానికి బాధ్యత ఉంది, కన్సర్న్ ఉంది, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలో. అంతే తప్ప మీరు కూల్చొద్దు అంటే ప్రభుత్వ భూములు ఇప్పుడు మీరు చూడండి, బతుకమ్మ కుంటలు ఏం జరిగింది? అది బీఆర్ఎస్ నాయకుడు కబ్జా చేసిండు. అసలు అక్కడ బతుకమ్మ కుంటే లేదన్నారు కదా అంబర్పేటలో. లింగం యాదవ్ సార్, ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, హైదరాబాద్ లో ఒక 50 లక్షలు ఉన్న వాళ్ళు కూడా మధ్యతరగతి అని ఒప్పుకుంటారా? అంటే ఇల్లు కొనుక్కుంటారు అంటే మీ ఉద్దేశం ఏంటి జోష్నా గారు? అలా కాదు, అధికారులను ఎందుకు పట్టుకుంటలేరు అనేది నా క్వశ్చన్. ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉందండి, అందులో ఒక 100 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోండి, పోనీ 100 కదా 50 ఉన్నాయి అనుకోండి, దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారన్న విషయం తెలీదా? వాళ్ళు లేరి, పర్మిషన్ ఇచ్చిన లేరి. నేను అదే చెప్తున్నా జోష్నా గారు, డెఫినెట్ గా ఆ ప్రభుత్వంలో ఎవరు పర్మిషన్ ఇచ్చినారు, ఆ వెనుక ఎవరు ఉన్నారు, ఎవరు ఆధ్వర్యంలో కబ్జాలకు గురైనాయి, అవన్నీ కూడా బయటకు వస్తే వెయిట్ చేయండి. నేనేమంటున్నా, నిజంగా పేద ప్రజలను మేము ఆదుకుంటాం, మాకు కన్సర్న్ ఉంది. వాళ్ళకి ఇందిరామిండ్లు ఇవ్వాలన్నా, ఇంకా బెటర్ ఫెయిర్ కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా, వాళ్ళని ఎట్లా ఆదుకోవాలో మాకు కన్సర్న్ ఉంది. అంటే మన అందరి ఉద్దేశం ఏంది? ఇవాళ ప్రభుత్వ భూములను ఇట్లనే పోనిద్దామా? మీ ఆధ్వర్యంలో జరిగింది, పర్యావరణాన్ని రక్షించాం, ప్రభుత్వ భూముల్ని రక్షించాలి. ఇవాళ మనం చూడండి, ఢిల్లీ లాంటి నగరాలు, ముంబై లాంటి నగరాలు ఏ విధంగా అతలాకుతలం అవుతున్నాయో ఇవాళ హైదరాబాద్ లో చూస్తారేమా? చిన్న వర్షానికి మొత్తం కాలనీలకు నీళ్లు వస్తున్నాయి. మరి ఆ విధంగా కానిద్దామా? హైదరాబాద్ మొన్న చూడు, మూసీకి వరదలు వస్తే ఏ విధంగా అయిందో. అరే మీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయంతో, ఒక ఉద్దేశంతో ఒక మంచి పని చేస్తే మనకు చేతనైతే ఏం చేయాలి? మీరు కొట్లాడండి, బెటర్ కాంపెన్సేషన్ గురించి మాట్లాడండి, లేదా ఇంకే విధంగా ఆదుకోవాలో చెప్పండి. అంటే అంతే తప్ప మీరు చెయ్యొద్దు. ఇప్పుడు కోర్టు కూడా క్వశ్చన్ చేస్తుంది కదా, కోర్టు కూడా క్వశ్చన్ చేస్తోంది. నోటీసులు ఇవ్వకుండా కేసీఆర్ ఏమన్నాడు? మరి 10 ఏళ్ళు ఎందుకు పట్టింది కన్వెన్షన్ కూల్చడానికి? లింగం యాదవ్ గారు, కోర్టు కూడా క్వశ్చన్ చేస్తోంది, నోటీసులు ఇవ్వకుండా ఎలా? ఏ కోర్టు అండి? ఫేక్ వీడియోలు హైకోర్టు మీద కూడా ఫేక్ నోటీసులు పెట్టేసి ప్రచారం చేస్తున్న దుర్మార్గులు ఉన్నారు. మీరు చూడండి వాళ్ళ సోషల్ మీడియాలో. ఇట్లా హైకోర్టు పైన మనం మాట్లాడినా, ఈవెన్ ప్రచురణ అంటే పత్రికల్లో వచ్చినా కూడా అది ఆధార సహితం అవుతుంది, వాళ్ళని కూడా లోపలేసే అవకాశం ఉంటది. నేను అదే చెప్తున్నా. అందుకే నేనేమంటే, నిజంగా ప్రభుత్వానికి మాకు కన్సర్న్ ఉంది, మేము ఆదుకుంటాం, అంతే తప్ప మీరు ప్రభుత్వ భూములు కబ్జా చేసుకోనివ్వండి, మీరు ఫుట్పాత్లను ఆక్రమించుకున్నా మీరు ఏమనొద్దండి, లేదా నదులన్న చెరువులను ఆక్రమించుకున్నా ఏమనొద్దండి. ఇది ఎట్లా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది, మా ప్రభుత్వంలో జరగదు. ఎస్, మేము డెఫినెట్ కూడా ప్రభుత్వ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం, అది ఏ నాయకుడైనా కూడా. లింగం యాదవ్ గారు, మీ టైంలో కూడా ఇచ్చిన పర్మిషన్లు ఉన్నాయి, ఈ కూల్చివేతలలో మీ టైంలో ఇచ్చిన పర్మిషన్లు కూడా ఉన్నాయి. ఓకే, దిలీప్ రెడ్డి గారు, అత్యంత ఎక్కువ కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని పర్మిషన్లు ఇచ్చారో లిస్టు బయట పెట్టండి. లింగం యాదవ్ గారు, మీ చిన్న సబ్మిషన్ లింగం యాదవ్ గారు,
బీఆర్ఎస్ ఎన్ని పర్మిషన్లు ఇచ్చింది, కాంగ్రెస్ ఎన్ని పర్మిషన్లు ఇచ్చింది, మీరు అధికారంలో ఉన్నారు కదా, డాటా పెట్టండి. పేదలను ఆదుకుంటున్నాం అని మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇంతవరకు ఎంతమంది పేదలను ఆదుకున్నారు? ఇంకొకటి హైకోర్టు మీద మాట్లాడినండి, హైకోర్టు కూడా తప్పుగా అన్నట్టు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, హైకోర్టు ఉత్తర్వులు మరొకసారి చదువుకుంటే మంచిది మిత్రమా. మేము చెప్పేది పేదలను ఆదుకుంటా అన్నారు కదా, మీ ప్రభుత్వ పరంగా పాలసీ ఇప్పుడు దిలీప్ రెడ్డి గారు ఆక్రమణలు జరిగితే చూసుకో, మాట్లాడదు ఫస్ట్ లోకమంతా చూస్తా ఉన్నది ఎవరికి ఎంత ఉన్నదో. లింగం యాదవ్ గారు ప్రభుత్వం ఏం చేసింది బయట పెట్టమని చెప్తా ఉన్నారు కదా, అధికారంలో ఉన్నావు కదా. దిలీప్ రెడ్డి గారు రాజకీయ విమర్శల కోసమే వెళ్ళకండి. ఒకటి ఆక్రమణలను వ్యక్తిగత విమర్శలు వద్దు. దిలీప్ రెడ్డి గారు కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు మనకు సమయం అయిపోతుంది. ప్లీజ్ దయచేసి దిలీప్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఒక్క నిమిషం, నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, మీకు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, మీకు స్ట్రైట్ క్వశ్చన్. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు ప్లీజ్ దయచేసి. కాపాడంగా లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. దిలీప్ రెడ్డి గారు రాజకీయ విమర్శ చేయడం అనే ఇక్కడ ఆక్రమణలు, ఇప్పుడు ఆక్రమణలు పొంగులేటిది ఎందుకు ఉంటలేదు? ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు ప్లీజ్ దయచేసి. ఇప్పుడు దిలీప్ రెడ్డి గారు ఇది కాదు అంటే రాజకీయ విమర్శలు, ప్రభుత్వం ఈ పని ముందు పెట్టుకున్నది కాబట్టి, ఆక్రమణలు తొలగిస్తుంది కాబట్టి, ఇప్పుడు డెఫినెట్ గా ఇల్లు పోయిన వాళ్ళు రోధిస్తారు. అది అక్రమమైనా సక్రమమైనా కూడా, కోర్టు ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళది ఇంత స్థలం పోతుందంటే ఏడుస్తారండి. సో వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారా? వాళ్ళకి కాదండి, అక్రమం కూడా కూలగొట్టు. అదే కదా కూలగొట్టు అని చెప్తా ఉన్నది. ఓవైసీ ఎందుకు కనిపిస్తలేడని అడుగుతా ఉన్నాము. మీకు